ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో అది మొత్తం కూడా హాట్ టాపిక్గా మారింది. అంటే బీసీలను తక్కువ చేసి చూపెట్టారు, బీసీల జనాభా ఎక్కువ, ఓసీల జనాభా పెంచారని చెప్పేసి అని ఇటు బీఆర్ఎస్ బీజేపీతో సహా ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఏ సర్వే జరిగినా కొన్ని లోటుపాట్లు జరుగుతాయి. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఒక్క రోజులో చేశారు, వీళ్ళు 2.5 నెలలు చేశారు. కాబట్టి మేము చేసిందే కరెక్టు, వీళ్ళు చేసింది ఒట్టిది ఇవన్నీ కాదు. నేను కూడా ఒక సలహా కూడా చెప్పాను. ఒకవేళ ఎవరి జనాభా ఎంత తగ్గిందని తేలాలంటే, ఒకవేళ తగ్గితే దాదాపు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా కొంత ఆ పర్సంటేజ్ కలిపి 57కి అంత వచ్చినట్టుంది. దీన్ని ఇంకేమైనా ఉంటే గ్రామ పంచాయతీల్లో ఆ బోర్డుల్లో పెట్టాలి, గ్రామ సభలాగా నిర్వహించాలి. ముందు అక్కడ ప్రజలు చూసుకోవడానికి కొద్ది రోజులు పెట్టాలి, గ్రామ సభలు నిర్వహించి ఈ పేర్లు కాకుండా ఇంకెవరైనా మిస్ అయినవి ఉంటే చెప్పాలని చెప్పిన తర్వాత వాటిని నమోదు చేయాలి. అట్లే మున్సిపాలిటీలో కూడా అదే సిస్టమ్ పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. అంతేగాని ఊరికినే అది తప్పు ఇది తప్పు వాళ్ళు ఒకవేళ జరిగిందనుకో, నేను అడుగుతున్న ఏ సర్వే అయినా సరే 100% యాక్యురేట్గా జరగదు. ఎప్పుడు కొన్ని లోటుపాట్లు ఉంటాయి, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.